ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 6వ వచనం మనం చూసినట్లయితే, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లింప చేయవాడు. మనం వర్ధిల్లాలంటే ఆ బంధకాల నుండి విడుదల పొందుకోవాలి. దురాత్మలు కొన్నిసార్లు మనుషుల్ని బంధించినట్లుగా మనం చూస్తాం. బైబిల్లో మనం చూసినట్లయితే అపవిత్రాత్మ చేత సేనా దయ్యముల చేత బంధించబడి ఆ వ్యక్తి సమాధులు తిరుగుతూ రాత్రింపగళ్ళు సమాధులు తిరుగుచు కేకలు వేయచ్చు తన్ను తాను గాయపరుచుకున్నట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఆ గెరాసేను లాంటి దేశానికి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క యేసుక్రీస్తును చూసిన తర్వాత వాళ్ళు సమాధుల నుండి వచ్చి, దావీదు కుమారుడ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడ, నాతో నీకేమి పని, నన్ను ఈ అపవిత్ర ఆత్మను వెళ్ళకుండా చేయమని, ఇతనిలో నుండి నన్ను వెళ్ళకొట్టకుండా చేయమని ప్రాధేయపడినట్టుగా మనం చూస్తాం, ఆనబెట్టినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ దురాత్మలు, సేన అనగా 5,000 దురాత్మలు అతనిలో ఉండి అతన్ని గాయపరుచున్నట్లుగా, తన్ను తానే గాయపరుచుకునే రీతిగా అతని చేతులకు కాళ్ళకి సంఖ్యలు వేసినా కూడా వాటిని తుత్తునీలుగా చేసే విధానంలో మనం చూస్తాం. ఆ వ్యక్తి బంధించబడ్డాన్ని బట్టి, అపవిత్రాత్మ చేత బంధించబడ్డాన్ని బట్టి కేకలు వేస్తున్నాడు. అలానే తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు. చాలా కుటుంబాల్లో మనం చూసినట్లయితే కేకలు వినిపిస్తాయి. భార్యాభర్తల మధ్య కేకలు, ఎప్పుడు చూసినా కుటుంబాల్లో అరుపులు, గొడవలు, అశాంతి, అసమాధానము, ఈ అపవిత్రాత్మల చేత బంధించబడినట్టుగా మనం చూస్తాం. కొంతమంది త్రాగుడికి బందీలైపోయి వచ్చిన సొమ్మంతా త్రాగుడికి పెట్టేసి కుటుంబం వర్ధిల్లకుండా చూస్తున్నారు. అలానే కొంతమంది అనారోగ్య పరిస్థితుల చేత, ఆరోగ్యము బాగలేక అనారోగ్యం చేత బంధించబడి వచ్చిన సొమ్మంతా హాస్పిటల్కి పెట్టి వేలు లక్షలు ఖర్చు అంతా, ఉన్న డబ్బులంతా హాస్పిటల్కి పెట్టి ఆ కుటుంబాలు వర్ధిల్లేకపోతున్నాయి. కారణం ఏంటంటే అపవిత్రాత్మ చాలా కుటుంబాలని బంధించి వేసింది. ఆ కుటుంబాల్లో అశాంతి, అసమాధానము చేత బంధించి వేసింది. మన జీవితాల్లో అపవిత్రాత్మ కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయని చూస్తాం. అపవిత్రాత్మ బంధిస్తే ఆ వ్యక్తి కేకలు వేస్తున్నాడు. అపవిత్రాత్మ బంధించడాన్ని బట్టి ఆ వ్యక్తికి తన్ను తాను గాయపరచుకున్నట్టుగా మనం చూస్తాం. ఏ కుటుంబాలు అయితే కేకలు వినబడుతున్నాయో, ఏ కుటుంబాలు అయితే తమకు తామే గాయపరుచుకుంటున్నారో, భార్య భర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు విసురుతున్నారు, భార్యను గాయపరుస్తున్నట్టుగా, భర్తను గాయపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇదంతా అపవిత్రాత్మ చేత బంధించడం. ఆ బంధకాల నుండి నన్ను విడిపించు ప్రభువా అని మనం ప్రార్థించినట్లయితే దేవుడు ఆ బంధకాలను విడిపిస్తాడు. పౌలు, శీల చెరసాల్లో బంధించినప్పుడు వారు కీర్తనలు పాడారు. దేవుడు ఆ సంఖ్యల నుండి, ఆ బంధకాల నుండి విడిపించాడు. మనము కూడా ఏ బంధకాలతో కట్టబడి ఉన్నామో, దేవా ఈ బంధకాల నుండి విడిపించమని, త్రాగుడు కానీ, వ్యభిచారం కానీ, కాముకత్వం కానీ, అశాంతి, అసమాధానం, అనారోగ్యము, ఏ విషయాల్లో కానీ మనం బంధించబడి ఉంటే దేవుణ్ణి మనం కోరినట్లయితే దేవుడు ఆ బంధకాలను విడిపించి వర్ధిల్లింపజేస్తాడు.